ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. 17వ తేదీ ఫిబ్రవరి 2026 మంగళవారం రోజున సూర్యగ్రహణం అనేటువంటి వార్త బాగా వింటున్నాం. ఒకటి మనకి ఉగాది పంచాంగంలోనే చెప్పడం జరుగుతుంది గ్రహణాలు ఉన్నాయా లేవా అనే విషయంలో. అంతే తప్ప ప్రతిదానికి ఎవడో ఒకటి ఏదో ఒకటి వాయినంత మాత్రాన గ్రహణం ఉందని కాదు. మనకి స్పష్టంగా కనపడాలి. కనపడితేనే మనకి విషయం తెలుస్తోంది. ఎక్కడో అమెరికాలో లేదా జింబాబ్వేలో, నమీబియాలో, సౌత్ ఆఫ్రికాలో, అంటార్కిటికా ఖండంలో పడుతున్నటువంటి ఈ యొక్క గ్రహణం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు. 17వ తేదీ మనకి మంగళవారం రోజున ఫిబ్రవరి 2026 రోజున ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రహణం, సూర్యగ్రహణం అనేది లేదు. ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరము కూడా లేదు. ఇక కొద్దిగా ఉపాసకులు మేము ఉపాసన చేసుకుంటాం, ఎక్కడున్న తిథి ఎక్కడున్నా మనకి మంచిది అంటే అలాంటి సంకల్పం ఏం చెప్తాం మనం? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే అని సంకల్పం చెప్పి కదా మనం చేయాల్సింది. మనం ఏం సంకల్పం? సూర్యమండల స్థిత అని చెప్తారా? చంద్రమండల స్థిత అని చెప్తారా? భూమండల స్థిత అని చెప్తామా? మన ప్రాంతము, మన తిథి అని దాని సంకల్పం చెప్పుకోవాలి. మనం ఎక్కడున్నాం, దేని ఆచరిస్తున్నాం, దేని అనుసరిస్తున్నాం అనే విషయాన్ని చెప్పుకోవాలి. మనం ఇది లేకుండా ఇష్టం వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా 17వ తేదీ గ్రహణం ఉందని చెప్పేసి ప్రజలని తప్పుదో పట్టిస్తున్నారు. కొంతవరకు ఇది వ్యాపారాత్మక ధోరణి కూడా ఎక్కువైపోయింది. ఈ గ్రహణ సమయంలో మేము ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం, తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు, వశీకరణ పూజలు, చేతబళ్ళు చేస్తాం అనేటువంటి వ్యక్తుల సమూహం పెరిగిపోయి మన యొక్క హిందూ ధర్మం అనేది భ్రష్టు పడడానికి కారణమవుతున్నాం. అంటార్కిటికాలో ఉంది, జింబాబ్వేలో ఉంది, నమీబియాలో ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంది, సౌత్ అమెరికాలో కూడా ఉంది. కాబట్టి అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సమయంలో మీరు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళ కోసం చెప్తే బాగుంటుంది. కానీ భారతదేశంలోని వ్యక్తులని పూజలు, పునస్కారాలు, తాంత్రిక విద్యలు, తాంత్రిక మహోపాధ్యాయులు, అలాగే ఉపాసనలు ఇస్తాం మేము, ఈ పలానా మంత్రాన్ని మీరు జపం చేసుకోండి, మీ కోటీశ్వరులు అయిపోతారు, ఇదంతా కూడా అబద్ధం. ఇవన్నీ కూడా ఉగాది పంచాంగ శ్రవణ సమయంలోనే ఈ సంవత్సరంలో గ్రహణాలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి, షడ్గ్రహ కూటమి ఏంటి, బంగార ధరలు ఎలా ఉంటాయి, అలాగే పంటలు ఎలా పండుతాయి అనే విషయాన్ని స్పష్టంగా పంచాంగంలో చెప్పబడుతుంది. అక్కడ వాళ్ళు పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి చెప్పరా? ఆలోచించండి. ఆ గ్రహ కూటాలు చెప్పమా మేము? తెలుస్తాయి అప్పుడు కూడా. జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆగస్టులో ఎలా ఉంటాయి, ఆగస్టులో ధరవరలు ఏంటి, ఆగస్టులో ఏ పంటలు పండుతాయి, అక్టోబర్లో ఏ పంటలు పండుతాయి, అమ్మవారి నవరాత్రి కలశం ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ చూస్తున్నప్పుడు తిథి, వార, నక్షత్ర, గ్రహాల యొక్క కలిక చూస్తాం కదా. కాబట్టి బంగారం పెరిగిన విషయం మనకి ఉగాది పంచాంగంలో కూడా ఉంది. అది షష్టగ్రహ కూటమికి, పంచగ్రహ కూటమి కాదు. అది కాలసర్పదోషాన్ని ముడిపడిన కొన్ని దానివల్లనే మనం ముందే చెప్తాం బంగారం ధరలు పెరిగే అవకాశం అని స్పష్టంగా చెప్పబడింది. దానికోసం ఈ గ్రహణ సంబంధ విషయాల్లో మీరు గ్రహణాల మధ్యలో ఉన్నటువంటి విషయంలో మీకు బంగారం కొనండి, 100 కోట్లు వచ్చేస్తాయి, మీకు శక్తి ఉంది కొనుక్కోండి, రోజు కొనుక్కోవచ్చు. రోజు ఒక గ్రామో, అర గ్రామో, పావు గ్రామో, 5 బంగారం కొనుక్కోవడం మంచిదే. అసెట్స్ ప్రకారం కొనొద్దని చెప్పట్లేదు. దానికి ఏదో అంటారు కదా, తాత గుండెకి అవ్వ మోకాలుకో, లేదా తాత అవ్వ గుండెకి తాత మోకాలికి ముడిపెట్టినట్టుగా ఉంటుంది. అది కరెక్ట్ కాదండి. సో నేనంటారంటే 17వ తేదీ గ్రహణం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఎక్కడ కూడా భారతదేశంలో గర్భిణీ స్త్రీలు కానీ హాయిగా మీరు తినండి, శుభ్రంగా బయటికి వెళ్ళండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, తప్పకుండా మీ యొక్క దినచర్య నిత్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. లేనటువంటి వాడిని చెప్పి ఇక మేము గొప్ప పండితులము, గొప్ప పాండిత్యం అది గురించి చెప్పేటువంటి వ్యక్తులు మాత్రం నమ్మిపోయి మీకు ఉపాసన చేసుకోవాలని ఉంది. సూర్యోపాసన ఇప్పుడు సూర్య మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జపం చేసుకోండి, పర్వాలేదు. కానీ కొత్తగా మీకు ఈ ధనిష్ఠ నక్షత్రంలో గ్రహణం పడుతుంది కాబట్టి కుంభరాశి వారికి బాగాలేదు, మకర రాశి వారికి బాగాలేదు, దానికి సప్తమ రాశి అయినటువంటి సింహరాశికి బాగాలేదు అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ దానికి ఏలినాడు శనికి, దానికి అర్ధాష్టమి శనికి ఇవన్నీ ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. ఏ విషయం ఉంటే ఆ విషయం గురించి స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి మనం. అంతే తప్ప లేనటువంటి అనవసర విషయాల గురించి మాట్లాడి ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకూడదు. 17వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రహణం అనేది లేదు. ఫిబ్రవరి 17వ తేదీ హాయిగా మీ పనులు మీరు చేసుకోండి. అక్కడ సూర్యగ్రహణం అవుతుంది, ఇక్కడ మనకి రాత్రి అవుతుంది. అది ఎలా సాధ్యం అవుతుందో ఆలోచించండి. అది సూర్యగ్రహణం కూడా సమయం ఎప్పుడు 3:57 మధ్యాహ్నం పడుతుంది. అది నాకు తెలిసి 7:57 వరకు కొన్ని ప్రాంతాల్లో 7:57 వరకు ఉంది అది. మరి కాబట్టి అక్కడెక్కడో అవుతుంటే మనకు అర్ధరాత్రి తెల్లవారుజామున అవుద్ది. మనం లేచేది లేదు, కూర్చునేది లేదు, పడుకొని శుభ్రంగా ఉంటాం మనం.
దానికోసం అని ఉపవాస నిత్యకృత్యాలు ఎందుకు మనకి? వాళ్ళకి ఏదో రాత్రి గ్రహణం పడితే మనం పొద్దున మనం చూడడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది మనకి? సూర్యుడి యొక్క ప్రభావం మీద తప్పకుండా అనుకూలవంతమైన ఫలితం ఉంటుంది తప్ప నెగిటివ్ ఫలితం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఫాలో అవుతున్నటువంటి 10 మంది అయినా సరే మీరు గ్రహణ నియమాలు ఈ రోజున 17/2/2026 మంగళవారం రోజున గ్రహణ నియమాలు ఏమాత్రం పాటించవలసిన అవసరం లేదు. మనకి గ్రహణము లేదు 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 అన్న విషయాన్ని గుర్తించండి. ఈ విషయాన్ని వెంటనే 10 మందికి చేరవేయండి. లేదంటే అందరూ అపోహల్లో ఉన్నారు. ఇక ఫోన్ల మీద ఫోన్లు చేసేసి కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతుంటారు. కాబట్టి అది కుదరదు. అలాంటి విషయాలు మీరు ఏం పట్టించుకోకండి. ఎటువంటి ప్రత్యేక పూజలు దానాలు అటువంటివి ఏమీ లేవు. కాబట్టి హాయిగా నిత్య కృత్యములు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆనందకరమైన జీవనం ఉంటుంది. సుఖప్రదమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కూడా మీకు ఉంటుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి చెబితే మంచి విషయాలు, నిజమైన విషయాలు మాత్రమే బయటికి వెళతాయి. ఈ బయట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యాపారాత్మక ధోరణితో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రచారం ఎక్కువైపోయి మనం ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి కాస్త ఈ విషయాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఇదేదో నేను పౌరుషంగా కోపంగా చెప్పడం లేదు. 10 మంది ఫోన్ చేస్తున్నారు. గురుగారు నా గ్రహణం ఉందా? నాది మకర రాశి. గురుగారు నా ధనిష్ట నక్షత్రం, నాది శతభిష నక్షత్రం. గురుగారు నాది సింహరాశి నాకుందా? ఇలా అడుగుతున్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సమాధానం చెప్పగలిగే ఓపిక మాకుంది. కానీ ఇది అంటారు కదా, తప్పు పరదాలు ఇచ్చుకొని బయటికి వెళ్ళిపోతుంది, గాల్లో కలిసిపోతుంది తప్పుడు వార్తలన్నీ కూడా. కాబట్టి ఈ విషయాని కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి చెప్పండి. తప్పకుండా మీకు అంటే 10 మందికి లోకానికి మంచి చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.